భూమి పుట్టిన తర్వాతే భూమి పైన ఇల్లు కడతాం. అట్లాగే భూమి పుట్టిన తర్వాతే ఈ చరాచర సృష్టి అంతా కూడా ఆవిర్భవించింది. 84 లక్షల జీవరాశులకి భూమి ఉచితంగా ఇచ్చింది. ఆమె ఎవరికి రిజిస్టర్ చేయలేదు, వీలునామా రాయలేదు, రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఆమె సంతకము చేయలేదు. అలా భూమి ఎవరికైనా వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి రిజిస్టర్ చేస్తే అది వాళ్ళ సొంతం అవుతుంది. అలాగే 84 లక్షల జీవరాశుల్లో అన్నీ కూడా ఈ భూమి మీద రిజిస్టర్ లేకుండా హాయిగా బతుకుతాయి. ఒక్క మానవ జన్మలోనే గొప్ప అయిన మానవుడు ఇది నా స్థలము నీ స్థలం అంటూ పొలాలంటూ స్థలాలంటూ తలపలు మోస్తూ ఉన్నారు. భూమి శరీరాన్ని మోస్తుంది, అది ఏ భారం లేకుండా మానవుడు తలపలు మోస్తూ ఉన్నారు. ఏ ప్రాణి చనిపోయినా, దోమ చనిపోయినా, కుక్క చనిపోయినా, పంది చనిపోయినా, మహాత్ములు చనిపోయినా, పాపాత్ములు చనిపోయినా, ఏ ప్రాణి చనిపోయినా ఈ భూమి మీదే కలిసిపోతున్నారు. తల్లి గర్భం నుంచి బయటికి వస్తున్నారు. ఎన్ని నేను నావి అనుకున్న వల్లకాటిలో కాలి బూడిదైపోతుంది, లేదా మట్టిలో కలిసిపోతుంది. మట్టి లాంటి దేహం.